హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఐపీఎల్ 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదే రకంగా ఐపీఎల్ సంబంధించినటువంటి స్టాటిక్ రికార్డ్ సంబంధించినటువంటి వీడియోతోటి మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేటువంటిది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, అది స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీకు కవర్ చేయడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ అయినటువంటి చేయడం జరిగిందనమాట. ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2008లో ఫస్ట్ ఎడిషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది. దీన్ని ఆర్ఆర్ అనేటువంటిది గెలవడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2024 జరుగుతుంది. ఇది 17th ఎడిషన్ అనమాట అండి. ఇందులో మొత్తం పాల్గొన్నటువంటి టీమ్స్ ఏంటంటే 10 టీమ్స్ పాల్గొనడం జరిగిందనమాట. అదే రకంగా మొత్తం ఆడినటువంటి మ్యాచ్లు చూసుకున్నట్లయితే 74 మ్యాచ్లు అనేటువంటిది ఆడడం జరిగింది. ఐపీఎల్ 2024 సంబంధించినటువంటి స్పాన్సర్షిప్ టైటిల్ అనేటువంటిది టాటా కంపెనీ తీసుకోవడం జరిగిందనమాట. ఐపీఎల్ 2024 సంబంధించినటువంటి ఫస్ట్ మ్యాచ్ అనేటువంటిది సిఎస్కే వర్సెస్ ఆర్సీబీతో జరగడం జరిగిందనమాట అండి. ఈ మ్యాచ్లో సిఎస్కే వన్ అవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఐపీఎల్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. బీసీసీఐ యొక్క అబ్రివేషన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేటువంటిది బీసీసీఐ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉండడం జరిగింది అనమాట. ఈ ఏదైతే మీకు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఐపీఎల్ ఏదైతే ఉందో దీంట్లోంచి మనకి మ్యాక్సిమం 1 క్వశ్చన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉందన్నమాట అండి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల వచ్చినటువంటి అంటే ఈ 10 టీమ్స్ ఐపీఎల్ 2024 సంబంధించినటువంటి ఈ 10 టీమ్స్కి సంబంధించినటువంటి క్యాప్టెన్స్ ఎవరు అనేటువంటిది ఇందులో మీకు పొందుపరచడం జరిగిందనమాట. ఎందుకంటే క్యాప్టెన్స్ అనేటువంటి వారు చేంజ్ అవ్వడం జరిగిందనమాట ఐపీఎల్ టీమ్స్లో. వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడా అప్కమింగ్ స్లైడ్స్తో మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఐపీఎల్ టీమ్స్ అదే రకంగా క్యాప్టెన్స్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. సిఎస్కేకి చూసుకున్నట్లయితే కనుక రుతురాజ్ గైక్వాడ్. ఈ సిఎస్కేకి ప్రీవియస్ ఉన్నటువంటి క్యాప్టెన్ ఎవరు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాజస్థాన్ రాయల్స్కి వచ్చేసి సంజు శాంసన్, ముంబై ఇండియన్స్కి వచ్చేసి హార్దిక్ పాండ్యా, లక్నో సూపర్ జైంట్స్కి వచ్చేసి కేఎల్ రాహుల్, ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకున్నట్లయితే కనుక ఫాఫ్ డు ప్లెసిస్ ఉండడం జరిగింది. పంజాబ్ కింగ్స్కి చూసుకున్నట్లయితే శామ్ కరన్, గుజరాత్ టైటన్స్కి వచ్చేసి శుభ్మాన్ గిల్, సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేసి ప్యాట్ కమిన్స్, కోల్కతా నైట్ రైడర్స్కి వచ్చేసి శ్రేయస్ అయ్యర్, అదే రకంగా ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి రిషబ్ పంత్ అనేటువంటి వీళ్ళు ఐపీఎల్ టీమ్స్కి క్యాప్టెన్గా వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వచ్చినట్లయితే ఇన్ విచ్ స్టేడియం వాజ్ ఐపీఎల్ 2024 ఇనాగ్రేటెడ్? ఐపీఎల్ 2024ను ఏ స్టేడియంలో ప్రారంభించడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఎంఏ చిదంబరం స్టేడియం చపాక్ చెన్నై, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్, వాంకడే స్టేడియం ముంబై. ఈ 4 స్టేడియాల్లో ఏ స్టేడియంలో ఐపీఎల్ 2024 అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. దీని యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంఏ చిదంబరం స్టేడియం చపాక్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. చెన్నైలో ఐపీఎల్ 2024 ఇనాగరల్ మ్యాచ్ అనేటువంటి జరిగింది. ఇది చెన్నై సూపర్ కింగ్స్ అనేటువంటిది గెలవడం జరిగిందనమాట అండి. ఆర్సీబీతో మ్యాచ్ అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే కనుక విచ్ ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ వాజ్ ప్లేడ్ ఇన్ 2024? 2024లో జరిగినటువంటి ఈ ఐపీఎల్ ఏదైతే ఉందో అది ఎన్నోవ ఎడిషన్ అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగిందనమాట అండి. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 15th, ఆప్షన్ బి 18th, ఆప్షన్ సి 16th, ఆప్షన్ డి 17th అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. దీని యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ డి 17th అనేటువంటిది అంటే 2024 ఐపీఎల్ ఎడిషన్ ఏదైతే ఆడిందో అది 17th ఎడిషన్గా ఉండడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హౌ మెనీ టీమ్స్ హ్యావ్ బీన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఐపీఎల్ 2024? 2024 ఐపీఎల్లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 16. ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ బి 10 అంటే మొత్తం ఐపీఎల్ 2024లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 10 జట్లు అనేటువంటిది పాల్గొనడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ హూ ఇస్ ద టైటిల్ స్పాన్సర్ ఫర్ ఐపీఎల్ 2024? 2024 ఐపీఎల్కు గాను టైటిల్ స్పాన్సర్గా ఎవరు వ్యవహరించడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. ఆప్షన్ ఏ వచ్చేసి ఎస్బీఐ, ఆప్షన్ బి వచ్చేసి జియో, ఆప్షన్ సి వచ్చేసి వివో,
ఆప్షన్ డి వచ్చేసి టాటా. దీని యొక్క ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ డి టాటా అనేటువంటిది కరెక్ట్ సమాధానం అనమాట అండి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక టాటా సంబంధించినటువంటి ఐపీఎల్ ట్రోఫీకి సంబంధించినటువంటి స్పాన్సర్షిప్ అనేటువంటిది టాటా తీసుకోవడం జరిగింది అనమాట అండి. 2022-23లో కూడా టాటా అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు 24కు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక స్పాన్సర్షిప్ అనేటువంటిది మొత్తం 5 సంవత్సరాలకు గాను స్పాన్సర్షిప్ అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. 2024 నుంచి 2028 వరకు స్పాన్సర్షిప్ అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట. ఈ 5 సంవత్సరాలకు గాను 2,500 కోట్ల రూపాయలు అనేటువంటిది టాటా గ్రూప్ అనేటువంటిది వెచ్చించడం జరిగింది అనమాట. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ బిడ్డింగ్గా కూడా దీన్ని పేర్కొనడం జరిగింది అనమాట అండి. ఐపీఎల్ హిస్టరీలో ఇంత మొత్తంలో పే చేసినటువంటి ఫస్ట్ గ్రూప్గా టాటా గ్రూప్ అనేటువంటిది నిలబడడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 ఇయర్స్ లేకపోతే ఈ టైటిల్ స్పాన్సర్షిప్ అనేటువంటిది ఎవరు తీసుకున్నారు 2024 గాను. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎంత మొత్తంలో హైయెస్ట్ బిడ్డింగ్ చేసి తీసుకున్నారని చెప్పేసి రావడం జరిగింది. ఎంత మొత్తంలో ఇచ్చారనేటువంటిది అంటే 2500 crores అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ రకంగా అంటే అమౌంట్ పరంగా రావచ్చు, ఇయర్స్ పరంగా రావచ్చు, లేకపోతే ఈ ఇయర్ గాను టైటిల్ స్పాన్సర్షిప్ ఎవరు తీసుకున్నారు అనేటువంటిది క్వశ్చన్. ఈ 3 బేసిస్గా మీకు రావచ్చు అనమాట అండి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక హూ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఐపీఎల్? ఐపీఎల్ యొక్క నూతన చైర్మన్ లేకపోతే కొత్త చైర్మన్ ఎవరనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. వీటి యొక్క ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ అరుణ్ ధుమల్, ఆప్షన్ బి అరుణ్ జైట్లీ, ఆప్షన్ సి సౌరవ్ గంగూలీ, ఆప్షన్ డి సునీల్ గవస్కర్. ఈ వీటి యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వీరిలో ఎవరు ఐపీఎల్ యొక్క నూతన చైర్మన్గా వ్యవహరించడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరుణ్ ధుమల్ గారు ఐపీఎల్ యొక్క నూతన చైర్మన్గా వ్యవహరించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక హూ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఎవరు నిలవడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ ప్యాట్ కమిన్స్, ఆప్షన్ బి మిచెల్ స్టార్క్, ఆప్షన్ సి జేక్ ఫ్రేజర్ మెక్గ్రోగ్, అదే రకంగా ఆప్షన్ డి హార్దిక్ పాండ్యా అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక అది మిచెల్ స్టార్క్ మన ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయినటువంటి మిచెల్ స్టార్క్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అత్యధికంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉండడం జరిగిందనమాట. అంటే 2023-24 గాను మిచెల్ స్టార్క్ని కేకేఆర్ అనేటువంటిది పర్చేజ్ చేయడం జరిగిందనమాట అండి. అది అత్యంత అమౌంట్ అంటే అత్యధికమైనటువంటి అమౌంట్ అనేటువంటి తోటి ఈయనని కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా ఖరీదైనటువంటి ఆటగాడిని కొనుగోలు చేసినటువంటి ఘనతగా కూడా మిచెల్ స్టార్క్ గారు నిలవడం జరిగింది అనమాట అండి. చూసుకున్నట్లయితే మొత్తం ఎంతకీ మిచెల్ స్టార్క్ని కేకేఆర్ కొందని మనం చూసుకున్నట్లయితే కనుక 24.75 crores తోటి కేకేఆర్ మిచెల్ స్టార్క్ని కొనుగోలు చేయడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూసుకున్నట్లయితే మిచెల్ స్టార్క్ గురించి ఒకవేళ ఐపీఎల్లో సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినట్లయితే కనుక అత్యంత ఖరీదైన ఆటగాడిగా అంటే ఏ టీం తీసుకుంది మిచెల్ స్టార్క్ని అని చూసుకున్నట్లయితే కనుక అది కేకేఆర్, లేకపోతే కేకేఆర్ మిచెల్ స్టార్క్ని ఎంత అమౌంట్తో కొంది అని చూసుకున్నట్లయితే కనుక 24.75 crores తోటి కొనడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక విచ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజెస్ ఐపీఎల్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఏ సంస్థ ఐపీఎల్ని నిర్వహిస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్స్ అనేటువంటిది ఐసీసీ, ఆప్షన్ బి వచ్చేసి ఐఓసి, ఆప్షన్ సి వచ్చేసి ఫీఫా, ఆప్షన్ డి వచ్చేసి బీసీసీఐ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట. దీని యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో ఐపీఎల్ని నిర్వహించేటువంటి సంస్థ బీసీసీఐ. బీసీసీఐకి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ స్లైడ్లో తెలపడం జరిగింది. మీకు తెలిసినట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక విచ్ టీమ్ వన్ ద ఐపీఎల్ టైటిల్ 2024? ఐపీఎల్ 2024 ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక తెలుగులో క్వశ్చన్ అనేటువంటిది రాంగ్ రావడం జరిగింది అనమాట అండి. తెలుగులో క్వశ్చన్ అనేటువంటిది రాంగ్ రావడం జరిగింది. ఐపీఎల్ 2024 టైటిల్ని ఏ టీం గెలుచుకుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ ఎస్ఆర్హెచ్, ఆప్షన్ బి కేకేఆర్, ఆప్షన్ బి సిఎస్కే, ఆప్షన్ డి ఆర్ఆర్ అనేటువంటిది ఆప్షన్స్ అనమాట. సో 2024 ఐపీఎల్ టైటిల్ని ఏ టీం గెలుచుకుందని మనం చూసుకున్నట్లయితే కనుక సమాధానం వచ్చేసి కేకేఆర్ అనేటువంటిది ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది అనమాట అండి. అయితే ఈ టైటిల్కి అంటే ఐపీఎల్ 2024 టైటిల్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మనకి కేకేఆర్ అనేటువంటిది గెలవడం జరిగింది. అయితే ఐపీఎల్
2024 రన్నర్-అప్‌గా ఏ టీం నిలిచింది అనేటువంటిది కూడా క్వశ్చన్ రావచ్చు అనమాట. అది ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్-అప్‌గా ఉండడం జరిగింది. 2024 టైటిల్ విన్నర్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్ కేకేఆర్ నిలవడం జరిగింది అనమాట అండి. అయితే కేకేఆర్కి మనం చూసుకున్నట్లయితే కనుక ఇది 3వ టైటిల్ అనమాట అండి. 2024లో వచ్చినటువంటిది 3వ టైటిల్ ఉంటాడుగా 2014లో సెకండ్ టైటిల్ రావడం జరిగింది. 2012లో ఫస్ట్ టైటిల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కేకేఆర్కి ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. అది 2012. నెక్స్ట్ సెకండ్ టైటిల్ వచ్చేసి 2014. దీని తర్వాత 10 ఇయర్స్ తర్వాత 2024లో కేకేఆర్కి టైటిల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీకు క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఈ రకంగా మీరు అనలైజ్ చేస్తూ చదువుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హూ వన్ ద ఆరెంజ్ క్యాప్ ఇన్ ఐపీఎల్ 2024? ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ను ఎవరు గెలుచుకున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సునీల్ నారాయణ్ కేకేఆర్ సంబంధించినటువంటిది, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ ఆర్సీబీ, ఆప్షన్ సి వచ్చేసి సంజు శాంసన్ ఆర్ఆర్, అదే రకంగా ఆప్షన్ డి వచ్చేసి ఆండ్రూ రస్సెల్ కేకేఆర్. దీని యొక్క కరెక్ట్ సమాధానం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ బి విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో ఆరెంజ్ క్యాప్ విన్నర్గా నిలవడం జరిగింది అనమాట అండి. మొత్తానికి ఆ ఆరెంజ్ క్యాప్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎందుకు ఇస్తారు అని మనం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ రన్స్ చేసినటువంటి వారికి, ఎవరైతే ఆ సీజన్లో హయ్యెస్ట్ రన్స్ చేస్తారో వారికి ఈ మనకి ఆరెంజ్ క్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అయితే విరాట్ కోహ్లీ గారు ఈ ఐపీఎల్ సీజన్లో 2024లో ఎంత స్కోర్ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక 741 రన్స్ అనేటువంటిది విరాట్ కోహ్లీ గారు చేయడం జరిగిందనమాట అండి. అయితే ఐపీఎల్ హిస్టరీలో చూసుకున్నట్లయితే కనుక లేకపోతే ఐపీఎల్ ఇప్పటివరకు జరిగినటువంటి ఐపీఎల్లో చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ రన్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ చేయడం జరిగిందనమాట. ఎంత రన్స్ చేశారనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హూ వన్ ద పర్పుల్ క్యాప్ ఇన్ ఐపీఎల్ 2024? ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ను ఎవరు గెలుచుకున్నారు అనేటువంటిది క్వశ్చన్. ఈ పర్పుల్ క్యాప్ వచ్చేసి ఎక్కువ వికెట్స్ తీసినటువంటి వారికి ఈ అవార్డు అనేటువంటిది లేకపోతే క్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ వచ్చేసి సునీల్ నారాయణ్, ఆప్షన్ బి వచ్చేసి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి వచ్చేసి హర్షల్ పటేల్, ఆప్షన్ డి వచ్చేసి ఆండ్రూ రస్సెల్. ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నటువంటి వారు హర్షల్ పటేల్ అనమాట అండి. ఈయన ఐపీఎల్ 2024లో అత్యధికమైనటువంటి వికెట్స్ తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఎన్ని వికెట్స్ తీసుకున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక హర్షల్ పటేల్ మొత్తం 24 వికెట్స్ అనేటువంటిది తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగినటువంటి 17 సెషన్స్లో ఐపీఎల్లో అత్యధికమైనటువంటి వికెట్స్ తీసినటువంటి వారు ఎవరు అనేటువంటిది మీకు తెలిసినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా ఎవరు నిలవడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సునీల్ నారాయణ్, ఆప్షన్ బి నితీష్ కుమార్ రెడ్డి, ఆప్షన్ బి అభిషేక్ శర్మ, ఆప్షన్ డి ప్యాట్ కమిన్స్. ఐపీఎల్ 2024 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ సునీల్ నారాయణ్ నిలవడం జరిగిందనమాట అండి. ఐపీఎల్ 2024 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ్ నిలవడం జరిగిందనమాట అండి. ఐపీఎల్ చరిత్రలోనే 3 సార్లు సునీల్ నారాయణ్ ఈ ఘనత అనేటువంటిది అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేటువంటి అవార్డు తీసుకోవడం జరిగిందనమాట అండి. ఇలా తీసుకున్నటువంటి వ్యక్తిలో సునీల్ నారాయణ్ ప్రప్రథమంగా నిలవడం జరిగింది అనమాట. 3 సార్లు అత్యంత విలువైన ఆటగాడు లేకపోతే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేటువంటిది తీసుకున్నటువంటి ఏకైక ఆటగాడిగా లేకపోతే ఒకే ఒక్క ఆటగాడిగా మనకి సునీల్ నారాయణ్ నిలవడం జరిగింది అనమాట. ఈ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ని మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గుర్తుపెట్టుకోనండి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఐపీఎల్ 2024 మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. దాని యొక్క కరెక్ట్ సమాధానం కూడా చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ అనమాట. సో ఈ రకంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అన్నా కానీ లేకపోతే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అన్నా కానీ రెండు ఒకటే అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయినా కానీ లేకపోతే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనేటువంటిది కూడా సేమ్ క్వశ్చన్ అనమాట అండి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ 2024 ఫేర్ ప్లే అవార్డ్ విన్నర్ ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక అంటే ఐపీఎల్ 2024 గాను ఫేర్ ప్లే అవార్డ్ విజేత ఎవరని మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఆప్షన్ డి వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. సో ఈ 4 ఆప్షన్స్లో ఐపీఎల్ 2024
ఫేర్ ప్లే అవార్డు విజేత ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక కరెక్ట్ సమాధానం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 యొక్క ఫేర్ ప్లే అవార్డు విజేతగా నిలవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హూ బికెమ్ ఐపీఎల్ 2024 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024 ఐపీఎల్ సీజన్ గాను ఎమర్జింగ్ ప్లేయర్గా ఎవరు నిలవడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్, ఆప్షన్ బి జేక్ ఫ్రేజర్ మెక్రక్ డీసీ, ఆప్షన్ సి అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్, ఆప్షన్ డి నితీష్ రాణా కేకేఆర్. ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెందినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ 2024 గాను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా నిలవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక హూ బికెమ్ ద ఐపీఎల్ 2024 ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ 2024 ఐపీఎల్ సీజన్ గాను ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్గా ఎవరు నిలవడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్, ఆప్షన్ బి జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ డీసీ, ఆప్షన్ సి అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్, ఆప్షన్ డి నితీష్ రాణా కేకేఆర్. దీని యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే ఐపీఎల్ 2024 ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్గా ఎవరు విజేత నిలవడం జరిగిందనమాట జేక్ ఫ్రేక్ మెక్గర్గ్ అనేటువంటి ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ చెందినటువంటి ఈయనకు ఐపీఎల్ 2024 ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్గా విజేతగా ఈయన నిలవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్ 2024 సంబంధించినటువంటి ప్రైజ్ మనీ ఎంతగా క్లెయిమ్ చేయడం జరిగింది అంటే ఐపీఎల్ 2024 టైటిల్ విజేత ఎవరైతే ఉన్నారో వారికి ఎంత ప్రైజ్ మనీ అనేటువంటిది ఇస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే 20 కోట్లు, ఆప్షన్ ఏ 20 కోట్లు, ఆప్షన్ బి 12.5 కోట్లు, ఆప్షన్ సి 13.5 కోట్లు, ఆప్షన్ డి 30 కోట్లు. ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్ 2024 గాను ప్రైజ్ మనీ ఎంతగా ప్రకటించడం జరిగిందంటే 20 కోట్లు అనేటువంటిది ప్రకటించడం జరిగింది అనమాట అండి. 20 కోట్లు విన్నింగ్ టీంకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కేకేఆర్ అనేటువంటిది ఇది గెలవడం జరిగింది. అయితే రన్నరప్ టీం ఏదైతే ఉందో రన్నరప్ టీం వచ్చేసి మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది కదా, ఈ రన్నరప్ టీంకి వచ్చేసి అమౌంట్ ఎంత ఇస్తున్నారో మనం చూసుకున్నట్లయితే 12.5 కోట్లు. 12.5 కోట్లు వచ్చేసి రన్నరప్ టీంకి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా విన్నింగ్ టీంకి వచ్చేసి చూసుకున్నట్లయితే 20 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్లో ప్రైజ్ మనీ అనేటువంటిది అది రన్నరప్కి అదే రకంగా విన్నర్స్కి కలిపి 32.5 కోట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక విచ్ గ్రౌండ్ వన్ ద బెస్ట్ పిచ్ అవార్డ్ ఇన్ ఐపీఎల్ 2024 ఐపీఎల్ 2024లో ఉత్తమ పిచ్ అవార్డును ఏ మైదానం గెలుచుకుంది అనేటువంటిది క్వశ్చన్. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ, ఆప్షన్ బి ఈడెన్ గార్డెన్ కోల్కతా, ఆప్షన్ సి ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్. ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసినట్లయితే కనుక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్ చెందినటువంటిది కరెక్ట్ ఆన్సర్గా ఉండడం జరిగింది అనమాట అండి. దీన్నే ఉప్పల్ స్టేడియం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఆప్షన్స్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని కాకుండా ఉప్పల్ స్టేడియం అని చెప్పేసి ఇచ్చినట్లయితే కనుక అది కరెక్ట్ ఆన్సర్గా ఉందన్నమాట అండి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రన్నరప్ టీం ఏదైతే ఉందో రన్నరప్ టీంకి ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. రన్నరప్ టీం వచ్చేసి ఎస్ఆర్హెచ్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ గ్రౌండ్కి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. ఈ రకంగా మీరు గుర్తు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హిట్ ద మ్యాక్సిమం సిక్సెస్ ఇన్ ఐపీఎల్ 2024 సీజన్ ఐపీఎల్ 2024 సీజన్లో అత్యధికంగా సిక్స్లను ఎవరు కొట్టడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ వచ్చేసి సునీల్ నారాయణ్ కోల్కతా నైట్ రైడర్స్, ఆప్షన్ బి వచ్చేసి ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఆప్షన్ సి వచ్చేసి అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్, ఆప్షన్ డి వచ్చేసి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికమైనటువంటి సిక్స్ కొట్టింది అభిషేక్ శర్మ కొట్టడం జరిగిందనమాట అండి. సో ఐపీఎల్లో అత్యధికమైనటువంటి సిక్సర్లు కొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అభిషేక్ శర్మ అనమాట అండి. నెక్స్ట్ హూ హిట్ ద మ్యాక్సిమం ఫోర్స్ ఇన్ ఐపీఎల్ 2024 సీజన్ ఐపీఎల్ 2024 సీజన్లో అత్యధికమైనటువంటి ఫోర్లు ఎవరు కొట్టడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్న ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ సునీల్ నారాయణ్ కోల్కతా నైట్ రైడర్స్, ఆప్షన్ బి ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఆప్షన్ బి అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్, ఆప్షన్ డి విరాట్ కోహ్లీ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ ప్రశ్న యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ట్రావిస్ హెడ్ అనేటువంటి
ఈయన అంటే ఎస్ఆర్హెచ్ చెందినటువంటి ఈయనకి అత్యధికమైనటువంటి 4లు కొట్టడం జరిగిందనమాట. ఈజీ ట్రిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే మోస్ట్ సిక్సెస్, మోస్ట్ ఫోర్స్, హైయెస్ట్ సిక్సెస్ లేకపోతే మ్యాక్సిమం సిక్సెస్, మ్యాక్సిమం ఫోర్స్ అనేది చూసుకున్నట్లయితే ఒకటే టీంకి రావడం జరిగింది, అది ఎస్ఆర్హెచ్. ఇది కూడా ఓపెనర్స్కే రావడం జరిగింది అనమాట అండి. ఓపెనర్స్ అయినటువంటి అభిషేక్ శర్మ ఎవరైతే ఉన్నారో అభిషేక్ శర్మకి మ్యాక్సిమం సిక్సెస్ రావడం జరిగింది. మనకి ట్రావెల్స్ హెడ్కి మ్యాక్సిమం ఫోర్స్ రావడం జరిగింది అనమాట. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ ఐపీఎల్ 2024 సీజన్స్లో క్యాప్టెన్స్ అనేటువంటి వారు చేంజ్ అవడం జరిగింది అనమాట. చేంజ్ అయినటువంటి క్యాప్టెన్స్ వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ముంబై ఇండియన్స్కి వచ్చేసి హార్దిక్ పాండ్యాని తీసుకోవడం జరిగింది అనమాట. క్రితం చూసుకున్నట్లయితే కనుక రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉండేటువంటి వారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్కి రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్గా తీసుకోవడం జరిగింది. క్రితం చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని క్యాప్టెన్గా ఉండేటువంటి వాడు. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్కి చూసుకున్నట్లయితే కనుక శామ్ కరన్ని తీసుకోవడం జరిగింది. మామూలుగా మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి శిఖర్ ధవన్ క్యాప్టెన్గా ఉండేటువంటి వాడు. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్కి వచ్చేసి శుభ్మాన్ గిల్ క్యాప్టెన్గా ఉండడం జరిగింది. క్రితం చూసుకున్నట్లయితే కనుక హార్దిక్ పాండ్యా దీనికి క్యాప్టెన్గా ఉండేటువంటి వాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే ప్యాట్ కమిన్స్ దీనికి కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది. క్రితం చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్ ఉండేటువంటి వారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐపీఎల్ విన్నింగ్ టీమ్స్ చూసుకున్నట్లయితే కనుక 2008లో ఫస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు రాజస్థాన్ రాయల్స్ అనేటువంటిది విన్నింగ్ టీమ్గా ఉండడం జరిగింది. రన్నర్అప్ టీమ్గా చూసుకున్నట్లయితే కనుక సిఎస్కే ఉండడం జరిగింది అనమాట. సో 2009లో డెక్కన్ చార్జర్స్, 2010లో సిఎస్కే, 2011లో సిఎస్కే, 2012లో కోల్కతా కేకేఆర్, 2013లో ముంబై ఇండియన్స్ ఎంఐ, 2014లో కేకేఆర్, నెక్స్ట్ 2015లో ఎంఐ, 2016లో ఎస్ఆర్హెచ్, 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్, 2022లో చూసుకున్నట్లయితే కనుక గుజరాత్ టైటన్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. 2023లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే 2023కి సంబంధించిన క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట అండి. విన్నింగ్ టీం వచ్చేసి సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ విన్నింగ్ టీమ్ ఉండడం జరిగింది. రన్నర్ టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్ రావడం జరిగింది అనమాట అండి. 2024లో చూసుకున్నట్లయితే కనుక కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ అనేటువంటిది విన్నింగ్ టీమ్గా ఉండడం జరిగింది. రన్నరప్ టీం చూసుకున్నట్లయితే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ నిలవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఐపీఎల్ 2024లో ఉన్నటువంటి మిగతా అవార్డ్స్, వీటి నుంచి కూడా ఒకవేళ క్వశ్చన్స్ వచ్చినట్లయితే కనుక మీరు సమాధానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఆల్రెడీ మనం ప్రస్తావించినటువంటి వాటితో పాటుగానే కొన్ని ఇంపార్టెంట్ అనేటువంటిది మీకు ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ చూసుకున్నట్లయితే కనుక నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ తెలపడం జరిగింది. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ చూసుకున్నట్లయితే కనుక జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్ ఢిల్లీ క్యాపిటల్స్కి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్, ఇది మనం చర్చించలేదు. అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ చూసుకున్నట్లయితే కనుక మనకి సునీల్ నారాయణ్కి రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మోస్ట్ సిక్సెస్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఆల్రెడీ చర్చించడం జరిగింది, అభిషేక్ శర్మ. నెక్స్ట్ మోస్ట్ ఫోర్స్ చూసుకున్నట్లయితే కనుక ట్రావిస్ హెడ్, వీరిద్దరూ సన్ రైజర్స్ హైదరాబాద్కి ట్రిప్ కూడా మీకు తెలపడం జరిగింది. నెక్స్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ చూసుకున్నట్లయితే కనుక రణ్దీప్కి రావడం జరిగింది అనమాట అండి. రణ్దీప్ సింగ్ కోల్కతా నైట్ రైడర్స్ చెందినటువంటి రణ్దీప్ సింగ్కి రావడం జరిగింది. టీమ్ ఫెయిర్ ప్లే అవార్డ్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఆల్రెడీ మీకు చర్చించడం జరిగింది, ప్యాట్ కమిన్స్కి సన్ రైజర్స్ హైదరాబాద్కి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ మోస్ట్ వికెట్స్, ఇది ఆల్రెడీ చర్చించడం జరిగింది, పంజాబ్ కింగ్స్ హర్షల్ పటేల్కి రావడం జరిగింది. అదే రకంగా ఆరెంజ్ క్యాప్ మోస్ట్ రన్స్ చూసుకున్నట్లయితే కనుక ఆర్సీబీకి చెందినటువంటి విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. అదే రకంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ చూసుకున్నట్లయితే కనుక కోల్కతా నైట్ రైడర్స్ సునీల్ నారాయణ్కి రావడం జరిగింది అనమాట అండి. ఇది ఇంకా ఐపీఎల్ 2024లో ఇంకా అవార్డ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. నెక్స్ట్ ఐపీఎల్ 2024 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్టాట్స్ అనేటువంటి చూద్దాం. అంటే 2008 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టాట్స్ అనమాట అండి. మోస్ట్ ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచినటువంటి టీం ఏంటంటే సిఎస్కే, ఇక్కడ సికేఎస్ అని పడిందండి, చెన్నై సూపర్ కింగ్స్, అదే రకంగా ముంబై ఇండియన్స్ అనేటువంటిది. ఈ రెండు టీంలు గెలవడం జరిగింది, అత్యధికంగా 5 సార్లు గెలవడం జరిగింది అనమాట అండి. ఇది సిఎస్కే అనమాట, 5 సార్లు గెలవడం జరిగింది. 3 సార్లు చూసుకున్నట్లయితే కనుక మనకి కేకేఆర్ ఉండడం జరిగింది, 2 సార్లు వచ్చేసి
సన్ రైజర్స్ హైదరాబాద్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మోస్ట్ రన్స్ చూసుకున్నట్లయితే కనుక 8,004 రన్స్ అనేటువంటిది విరాట్ కోహ్లీ చేయడం జరిగింది అనమాట అండి ఆర్సీబీ తరపున. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మోస్ట్ వికెట్స్ చూసుకున్నట్లయితే కనుక యుజ్వేంద్ర చహల్ తీయడం జరిగింది. 205 వికెట్స్ అనేటువంటి తీయడం జరిగింది అనమాట. మోస్ట్ డిస్మిసల్స్ వికెట్ కీపర్గా చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని 190 డిస్మిసల్స్ అనేటువంటి చేయడం జరిగింది. మోస్ట్ క్యాచెస్ వికెట్ కీపర్గా చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని 148 క్యాచెస్ అనేటువంటి తీసుకోవడం జరిగింది వికెట్ కీపర్గా, యాజ్ ఎ వికెట్ కీపర్గా. మోస్ట్ స్టంపింగ్ యాజ్ ఎ వికెట్ కీపర్గా చూసుకున్నట్లయితే కనుక ధోని 42 స్టంపింగ్స్ అనేటువంటి చేయడం జరిగింది. మోస్ట్ క్యాచెస్ ఫీల్డర్లో చూసుకున్నట్లయితే కనుక విరాట్ కోహ్లీ అండి. వికెట్ కీపర్గా చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని, ఫీల్డర్గా చూసుకున్నట్లయితే కనుక విరాట్ కోహ్లీ 114 క్యాచెస్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. మోస్ట్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా ఐపీఎల్ మ్యాచెస్ ఆడినటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని 264 మ్యాచెస్ అనేటువంటిది ఆడడం జరిగింది. మోస్ట్ క్యాచెస్ యాజ్ ఎ కెప్టెన్ చూసుకున్నట్లయితే కనుక ఎంఎస్ ధోని 226 మ్యాచెస్ అనేటువంటిది యాజ్ ఎ కెప్టెన్గా ఎంఎస్ ధోని ఆడడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మోస్ట్ మ్యాచెస్ వన్ యాజ్ ఎ కెప్టెన్ చూసుకున్నట్లయితే కనుక ఎంఎస్ ధోని 133 మ్యాచెస్ అనేటువంటిది యాజ్ ఎ కెప్టెన్గా విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ హయ్యెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే కనుక 287 ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనేటువంటిది 2024లో చేయడం జరిగింది అనమాట. 287 అనేటువంటిది హయ్యెస్ట్ టోటల్గా చేయడం జరిగింది వర్సెస్ ఆర్సీబీ 2024లో. లోయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్ ఫైనల్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఆర్హెచ్ ఉండడం జరిగింది అనమాట అండి. 113 తోటి ఎస్ఆర్హెచ్ ఉండడం జరిగింది. నెక్స్ట్ 125-4తో చూసుకున్నట్లయితే కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఉండడం జరిగింది అనమాట అండి. 113 వచ్చేసి ఎస్ఆర్హెచ్, అది కూడా కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024లో చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే కనుక ఆర్సీబీ ఉండడం జరిగింది అనమాట అండి. కేవలం 49 రన్స్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట, అది కూడా కేకేఆర్ తోటి. ఫైనల్లో చూసుకున్నట్లయితే లోయెస్ట్ టోటల్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ 113, అది కేకేఆర్ తోటి. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే కనుక నార్మల్గా అది కేకేఆర్ తోటి ఆర్సీబీ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఇంపార్టెంట్ స్టాట్స్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్విజ్ టైం అనమాట అండి. ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి మొత్తం క్విజ్ అనేటువంటిది మీకు ఒక క్వశ్చన్ మాదిరిగా మీకు ఇవ్వడం జరిగింది అనమాట. ఆ క్వశ్చన్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీఎల్ 2024 విన్నర్, పర్పుల్ క్యాప్ విన్నర్, ఆరెంజ్ క్యాప్ విన్నర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఫేర్ ప్లే అవార్డ్ విన్నర్, ఐపీఎల్ 2024 హైయెస్ట్ స్కోర్, 2024 బెస్ట్ బౌలింగ్ ఫిగర్, నెక్స్ట్ ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ, ఐపీఎల్ 2024 ఫైనల్ వెన్యూ, అదే రకంగా ఐపీఎల్ టోటల్ సిక్సెస్ ఇన్ ఐపీఎల్ 2024 అనేటువంటిది క్వశ్చన్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇటు పక్కన ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే హర్షల్ పటేల్, ఆప్షన్ బి సన్ రైజర్స్ హైదరాబాద్, ఆప్షన్ సి చెన్నై స్టేడియం, ఆప్షన్ డి విరాట్ కోహ్లీ, ఆప్షన్ ఈ 20 crores, ఆప్షన్ ఎఫ్ కోల్కతా నైట్ రైడర్స్, ఆప్షన్ జి 1260, ఆప్షన్ హెచ్ సునీల్ నారాయణ్, ఆప్షన్ ఐ మార్కస్ స్టాయినస్, ఆప్షన్ జే సందీప్ శర్మ. దీని యొక్క సమాధానం అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఐపీఎల్ 2024 సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆన్సర్స్ అన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే రకంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.